1D అరేలో రేంజ్ సమ్ ఆప్టిమల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసినాం. మరి 2D అరేలో రేంజ్ సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడు నేను 1 1 నుండి 2 2 వరకు సమ్ ఎంత అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది కదా రేంజ్. 5 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 9 చేసి 28 ఈస్ ద ఆన్సర్ అని చెప్తారు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? నేను ఇంకో రేంజ్ కి సమ్ అడుగుతా, ఇంకో దానికి అడుగుతా. ఇలా థౌజండ్స్ ఆఫ్ రేంజ్ సమ్ క్వెరీస్ వస్తే ప్రతిసారి ఆ రెక్టాంగిల్ లో ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ వెళ్తే రిపీటెడ్ క్యాలిక్యులేషన్స్ అవుతాయి. 1D అరేలో ఈ రిపీటెడ్ క్యాలిక్యులేషన్స్ ని అవాయిడ్ చేయడానికి ప్రిఫిక్స్ సమ్ యూజ్ చేసినాం. ఇక్కడ కూడా అంతే. 2D ప్రిఫిక్స్ సమ్ మెయింటైన్ చేస్తాం. మన మ్యాట్రిక్స్ కి 2D ప్రిఫిక్స్ సమ్ ఇలా బిల్డ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ప్రతి సెల్ లో టాప్ లెఫ్ట్ కార్నర్ నుండి ఆ సెల్ వరకు మొత్తం సమ్ మెయింటైన్ చేస్తున్నాం. లాస్ట్ సెల్ లో 45 ఉంది అంటే మ్యాట్రిక్స్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ యొక్క సమ్ 45. ఇప్పుడు మన క్వశ్చన్ కి వెళ్దాం. మనకి ఈ రేంజ్ కి సమ్ కావాలి. ఇప్పుడు మ్యాట్రిక్స్ మొత్తం సమ్ నుండి టాప్ ఏరియా రిమూవ్ చేస్తాం అంటే ఫస్ట్ రో యొక్క సమ్. 45 మైనస్ 6 చేస్తే 39 వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ ఏరియా రిమూవ్ చేస్తాం అంటే ఫస్ట్ కాలమ్ యొక్క సమ్. 39 మైనస్ 12 చేస్తే 27 వస్తుంది. ప్రాబ్లం ఏంటి? టాప్ లెఫ్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రోలో వచ్చింది, కాలమ్ లో వచ్చింది, రెండు సార్లు రిమూవ్ చేసినాం. సో దాన్ని మళ్ళీ యాడ్ చేయాలి. 27 ప్లస్ 1 చేస్తే 28 వస్తుంది. దిస్ ఈస్ వాట్ అవర్ ఆన్సర్ ఇస్ కదా. ఈ కాన్సెప్ట్ మాస్టర్ చేయడానికి లీడ్ కోడ్ లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి.